వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎనామరేషన్ ఫామ్ అనేది ఎలా ఫిల్ చేయాలనేది నేను ఇక్కడ చూపిస్తాను. ఇంతకుముందు 2002లో మనకు ఓటు హక్కు ఉంది అనేది డీటెయిల్స్ ఇక్కడ చూపించడం జరుగుతుంది. స్టేట్ సెలెక్ట్ చేయండి. ప్రెజెంట్‌గా 2002లో మీ డిస్ట్రిక్ట్ అనేది ఏదనేది, అసెంబ్లీ బుగ్గారం, మీ నేమ్, పోలింగ్ స్టేషన్ నేమ్, ప్లస్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను ఇవి. ఇక్కడ మనకు క్లియర్‌గా అన్నీ ఇవ్వాలి. పేరు, మీకేవి డీటెయిల్స్ తెలిస్తే అవి కరెక్ట్ ఇస్తే మనకు డీటెయిల్స్ అనేది మనకు ఆన్‌లైన్‌లో దొరకడానికి ఈజీగా ఉంటది. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయండి. సెర్చ్ చేయండి. మనకు ఇక్కడ డీటెయిల్స్ అనేది ఇది 2002 రికార్డ్ అన్నట్టు. అంటే 2002 రికార్డ్ మనకు అది వచ్చింది కాబట్టి దాన్ని మనం సెపరేట్‌గా సేవ్ చేసి పెట్టుకుంటే మీకు నెక్స్టు ఆ ఫార్మ్ అనేది ఫిల్ చేసేటప్పుడు ఈ డీటెయిల్స్ అనేది అవసరం పడతది. సో, ఈ డీటెయిల్స్ సేవ్ చేసుకొని బ్యాక్‌కెళ్ళండి. ఫిల్ ఎనామరేషన్ ఫార్మ్. స్టేట్ తెలంగాణ. ఇప్పుడు ప్రెజెంట్ మీ ఓటు హక్కు ఉన్నది. ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి. మీకు ఇది సింపుల్‌గా ఉంటది. మొత్తం ఫుల్ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమైతది. ఆన్‌లైన్‌లో అప్లై చేయడానికి ఇది మంచి మెథడ్. ఎందుకంటే మనం ఫిజికల్‌గా ఫార్మ్ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉండది. సింపుల్‌గా ఇక్కడ మనకు ఆన్‌లైన్‌లో 5 మినిట్స్‌లో మీకు అయిపోతది. సెర్చ్ చేస్తే మన డీటెయిల్స్ ఇలా వస్తాయి. ఇక్కడ మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేసి మనకు మొబైల్ ఓటీపీ వస్తది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మన డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకొని మనకు అన్నీ కరెక్ట్ ఉన్నాయా అనేది చూసుకొని ఎంట్రీ చేయాలి. నేను ఇవన్నీ ఐడి ఎందుకు చేస్తున్నానంటే పర్సనల్ డీటెయిల్స్ కాబట్టి. పెద్దగా ఏం కాదు గానీ జస్ట్ నేను మామూలుగా యాడ్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడ ఓటీపీ వస్తది. ఓటీపీ ఎంటర్ చేయండి. వెరిఫై చేయండి. వెరిఫై చేసినంక మనకిక్కడ నేమ్ అనేది మనకు ఇంతకుముందు 2002లో ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే పేరెంట్స్ తరపున గిన చేయాలనుకుంటే పేరెంట్స్‌ది. మనకేదైనా ఒకవేళ మనకు ఓటు హక్కు అనేది ఉంటే మనకు ఫస్ట్‌ది సెలెక్ట్ చేయండి. మై నేమ్ ఈజ్ ఎగ్జిస్టింగ్. అదర్‌వైజ్ పేరెంట్‌ది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతది. అక్కడ అప్పుడు ఉన్నది సెలెక్ట్ చేసుకున్నా. అప్పుడున్న నియోజకవర్గమే సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్ అంటే తెలంగాణ ఓకే. కానీ నియోజకవర్గం అనేది కంపల్సరీ అది చేసుకోవాలి. మన విలేజ్ ఉంటే విలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని మీకు సెర్చ్ చేయండి. చాలా సింపుల్. ఎందుకంటే ఇది పెద్దగా ఏముండదు. మనకు ఎవరైనా గాని ఆన్‌లైన్‌లో 5 మినిట్స్‌లో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సెర్చ్ చేసినంక మీకు పార్ట్ నంబర్ ఎంటర్ కొట్టంగానే మన డీటెయిల్స్ అనేది వచ్చేసినాయి. సింపుల్. పార్ట్ సీరియల్ నంబర్ కొట్టాను. ఆటోమేటిక్‌గా మనకు ఆ డీటెయిల్స్ అనేది వచ్చినాయి. ఇది మనకు రికార్డ్ అన్నట్టు ప్రెజెంట్. ఈ వీడియోలో చూసినట్టుగా మీకు ఆన్‌లైన్‌లో చేసుకుంటే సింపుల్‌గా అయిపోతది. ఇందులో ఎలాంటి మనకు డౌట్ ఏమి ఉండయి. జనరల్‌గా ఇందులో ఉన్న డీటెయిల్స్ అన్నీ మనం కరెక్ట్ ఫిల్ చేస్తే పర్ఫెక్ట్‌గా ఉంటదని నేను అనుకుంటున్నాను. ఇవన్నీ డీటెయిల్స్. ఇందులో మనకు బిఎల్ఓ డీటెయిల్స్ కూడా మనకు ఇవన్నీ ఆన్‌లైన్‌లో మనకు అందుబాటులో ఉంటాయి. ఎందుకు అంటే మనకు ప్రతి విషయం మనకు ఆన్‌లైన్‌లోనే డాటా అనేది అవైలబుల్ ఉంది కాబట్టి మనకెలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. నేను డాటా అనేది హైడ్ చేస్తున్నా. ఆల్‌మోస్ట్ అక్కడక్కడ మీకు హైడ్ కాకుంటున్నది. అది సాఫ్ట్‌వేర్‌లో మనకు ఎడిటింగ్ ప్రాబ్లమ్. ఓకే. మీకు ఫామ్‌లో ఫిల్ చేయడానికి సింపుల్‌గా ఉంటది. ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనం మామూలుగా పర్సనల్ డీటెయిల్సే ఉంటాయి. పెద్దగా ఏమి ఉండవు ఇందులో. పేరు, ఫాదర్ నేము, మదర్ నేమ్, మన మొబైల్ నంబరు ఇవి ఎంట్రీ చేయాలి. ఎంటర్ చేసినంక మనకిక్కడ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అడుగుతది. అది గూడా మనం అప్‌డేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు ఇప్పుడు ప్రెజెంట్‌గా మనకు అన్నీ ఇగ కొత్త కొత్తగా ఉండిపోతాయన్నట్టు.
ఎందుకంటే మనకు ఈజీ మెథడ్ అన్నట్టు ఇగ. నెట్ గిన స్పీడ్ ఉంటే ఆటోమేటిక్‌గా మనకు 5 మినిట్స్‌లో ఈ అప్లికేషన్ అనేది సబ్మిషన్ అయిపోతది. అంటే మాన్యువల్‌గా మనకు బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్ ద్వారా ఫిల్ చేసుకునే అవకాశం ఉండది దీని ద్వారా చేస్తే. ఎందుకంటే ఇది ఆటోమేటిక్‌గా ఆన్‌లైన్‌లో డైరెక్టు వాళ్ళకు ఎళ్ళిపోతది. నేను వీడియోలో చూపించిన విధంగా మీరు చేస్తే మీకు 5 మినిట్స్‌లో అయిపోతది. ఫుల్ వీడియో చూడండి ఒకసారి. ఫుల్ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమైతది. దీన్ని బట్టి మీరు 5 మినిట్స్‌లో మొబైల్‌లో గూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది అప్లికేషన్ అనేది మనకు మొబైల్‌లో గూడా ఓపెన్ అవుతుంది. ఆహ్, మామూలుగా మనకు అప్లికేషన్‌లో గూడా ఓపెన్ అయితుంది. ఇది చేసుకుంటే మనకు ఫ్యూచర్‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండయి. పాస్‌పోర్ట్ అప్లై చేసుకోవడానికి గానీ, మామూలుగా మనకు రేషన్ కార్డ్ గురించి గానీ, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకుండా మనకి ఈజీగా అయిపోయే ఛాన్సు ఉంటుంది. అందుకే ఇది కంపల్సరీ అందరూ చేసుకోవడానికి ఇప్పుడు గవర్నమెంట్ అవకాశం ఇచ్చింది కాబట్టి చేసుకోవాలి. ఇక్కడ నేను ఫోటో అప్‌లోడ్ చేస్తున్నా. ఇది ఆల్రెడీ ఎండింగ్ స్టేజ్‌కొచ్చేసింది. మీకు ఇక్కడ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. వీడియో లేట్ చేయడానికి కారణం ఏందంటే, కొద్దిగా సైట్ ప్రాబ్లమ్ ద్వారా చేయలేకపోయాను. ఇది ఫోటో. మనం ఫోటో అప్‌లోడ్ చేసుకొని, క్రాప్ చేసుకొని, సేవ్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా ఆ సిస్టమ్‌కి కావాల్సిన సైజ్‌లో సేవ్ అయిపోతది. అప్‌లోడ్ అయింది. ఇప్పుడు సబ్మిషన్. సబ్మిషన్ గూడా చాలా ఈజీగా ఉంటది. కనెక్ట్ అయితుంది సీడాక్, ఈసైన్. ఇక్కడ మీకు మన ఆధార్ నంబర్ ఎంట్రీ చేస్తే గెట్ ఓటీపీలో క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకు ఓటీపీ వస్తది. ఓటీపీ వచ్చినంక మనం ఓటీపీ ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటది. ఎంట్రీ చేసినాక వెంటనే ఆటోమేటిక్‌గా మీ ఫార్మ్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఒకవేళ ఫార్మ్ సబ్మిట్ కాకపోతే నేమ్ మిస్ మ్యాచ్ ఉంటే మాత్రం కంపల్సరీ మిస్ మ్యాచ్ ఉంటే అది సబ్మిట్ కాదు. మీరు మాన్యువల్‌గా బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్ ద్వారా మాన్యువల్‌గా అప్లై చేసుకుంటే అయిపోతది. ఎందుకంటే ఆన్‌లైన్ ద్వారా అయితే కంపల్సరీ మనకు పేరనేది మ్యాచ్ కంపల్సరీ కావాలి. ఎందుకంటే సిస్టమ్ అనేది తీసుకోదు. తీసుకోదు కాబట్టి కంపల్సరీ ఇది మ్యాచ్ అనేది అయ్యేటట్టు చూసుకోవాలి. మనకి ఈడ ఆటోమేటిక్‌గా మనకు తెలిసిపోతది. మనకు మొబైల్‌కు ఎస్ఎంఎస్ ద్వారా సబ్మిషన్ డీటెయిల్సు, రిఫరెన్స్ నంబరు అన్నీ మనకు అవైలబుల్ ఎస్ఎంఎస్ ద్వారా వస్తాయన్నట్టు. ఓకే. సబ్మిషన్. ఓకే. ఇప్పుడు ఫార్మ్ అనేది సబ్మిట్ అయిపోయింది. మనకు ఫార్మ్ సబ్మిట్ తర్వాత మనకు అప్లికేషన్ ఫార్మ్ వస్తది.